ఏంటో మనం చెప్పేది నిజమే? అవును మావయ్య. ఏమిటా నువ్వు చేసిన పని? సారీ నాన్న, మన ప్లాన్ పూర్తి కాకుండానే చెల్లాయి తొందరపడింది, బలైపోయింది. అంత తేలిగ్గా చెప్తావేమిట్రా? మరి బరువుగా ఏడుస్తూ చెప్పమంటావా? ఏ రోజైతే ఆ వెధవ దాని వంటి మీద చెయ్యేశాడో ఆ రోజే దాని బతుకు నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు అది జైల్లో పడిందంట కదరా? బాగుంది. పక్కింటికి నిప్పు పెట్టాలనుకున్నప్పుడు కాస్త మన చేతులకి వేడవుతుంది, చేతులు మసవుతాయి. దానికి విచారిస్తేలా? ఒరే అలా అనబోకరా. అది నేను చేయమన్నదలా చేసిందిరా. పాపం అది అమాయకురాలరా. గర్భం తీయించుకోమని చెప్పిన రోజున అది ఆరిందలా మాట్లాడిందే గాని అమాయకురాల్లా మాట్లాడలేదే. అగ ఎక్కడికి? లాయర్ దగ్గరికి. అది నీకు చెల్లెలేరా? కానీ నాకు అది కన్న కూతురు. దాని బతుకు బండలు కానివ్వరా. అగ తల్లి చెల్లి కొడుకు కూతురు ఇలాంటి సెంటిమెంట్స్ నువ్వు దాటలేకపోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను నాన్న. స్వంత కూతుర్ని ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు పంపిన రోజున ఆ సెంటిమెంట్స్ నువ్వు దాటావనుకున్నాను. వెరీ బ్యాడ్ నాన్న. నాకు ఏ సెంటిమెంట్స్ లేవు. కన్న తండ్రి మీద చేయి చేసుకున్నానన్న చెడ్డ పేరు నాకొద్దు. భయపడగా మాట వినరా. అమ్మా, అలా ఎరువులు కొట్టుదాకా వెళ్ళొస్తాను. అలాగే బాబు. అమ్మా, ఎవరొచ్చారో చూడు. బాలా ఇలా రా. ఏంట్రా అక్కడే నిలబడిపోయారు? లోపల రండి. లోపలికి రావడానికి మొహం చెల్లొద్దు. అమ్మా, అమ్మ చెప్పింది నిజమే అన్నయ్య. మేము లోపలికి వచ్చే అర్హతను పోగొట్టుకున్నాం. నీ మనసు కష్టపెట్టినందుకు తగిన ఫలితాన్ని అనుభవించాం. అనుభవించిన తర్వాత కానీ అన్నయ్య గుర్తు రాలేదా? మీ నీడ కూడా వాడి మీద పట్టడానికి వెళ్ళలేదు. వెళ్ళండి రా. అంత మాట అనకమ్మా. ఎంతైనా వాళ్ళు నా తమ్ముళ్ళు. వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత నాకుంది. ఏంట్రా అలాగే నిలబడిపోయారే? రండి. హత్యానేరం కింద విద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమిటా నువ్వు అనేది? అవునన్నయ్య, విద్య ఇప్పుడు జైల్లో ఉంది. విద్య, చూసారా బావగారు నా ప్రోగ్రెస్ ఎలా ఉందో? గంట కొట్టగానే భోజనం, వేళ ప్రకారం నిద్ర, కాపలాకో సెంట్రీ. ఒంటరిగా ప్రశాంతంగా ఉంది. పలకరించడానికి కూడా ఎవ్వరూ ఉండరు. మనసు వికలమై మాట్లాడుతున్నావు. బాధపడకమ్మా. ఒక హంతకురాల్ని చూసి కూడా జాలి పడుతున్నారా? నువ్వు హత్య చేశావంటే ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎందుకని బావగారు? పచ్చని సంసారాన్ని పళ్ళున పగలు కొట్టిన దాన్ని, 10 మందికి మేలు చేసే మీ మనసులో అగ్ని వర్షం కురిపించిన దాన్ని, ఆడ జీవితానికి అవసరమైన అనురాగపు తీగల్నే తెంపేసిన దాన్ని నేను హత్య చేయకపోవడం ఏమిటి బావగారు? పశ్చాత్తాపంతో నీ మనసులోని మాలిన్యం అంతా కరిగిపోయింది. కాలిన బంగారంలా మెరిసిపోతున్నావు. ఇంత జరిగినా నా మీద మీకు కోపం రావటం లేదా బావగారు? లేదమ్మా, నా దృష్టిలో నువ్వెప్పుడూ పసిపిల్లవి. పసిపిల్లల్ని ఎత్తుకుంటే గుండెల మీద తంతారు. ఆ తన్నుకు గుండెకి బాధ కలగదమ్మా. ఆనందపు తృప్తి మిగులుతుంది. నిన్ను కాపాడుకోవటం నా కర్తవ్యం. ఎలా కాపాడతారు బావగారు? నేను చంపానని నాకు తెలుసు, చూసిన నా భర్తకి తెలుసు, చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. ఎన్ని సాక్ష్యాలుండగా శిక్ష నా తప్పుతుంది. ఎంత పెద్ద లాయర్నైనా తీసుకొస్తాను. ఈ కేసు వాదించే ఏర్పాటు చేస్తాను. వద్దు బావగారు, జీవిత పోరాటంలో నేను ఓడిపోయాను. నా కోసం పోరాడి మీరు ఓడిపోకూడదు. నేను భరించలేను. దిగులు పడకు. మనిషి అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేస్తాడు. నా ప్రయత్నం నన్ను చేయని. కన్నవాళ్ళు నన్ను కాదన్నా, నా వల్ల కష్టాలు పడ్డ మీరు నన్ను ఆదుకోవాలని చూస్తున్నారు. ఎంత మంచితనం నాకుంటే తట్టుకోలేదు బావగారు, తట్టుకోలేదు. ఏడవకమ్మా. ఈ పరిస్థితిని గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. ధైర్యంగా ఉండు. లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా? లేరండి, అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? తెలియదండి, ఆయన ఇష్టం. ఉండాలంటే ఉంటారు, వచ్చారనిపిస్తే వచ్చేస్తారు. ఉంటారని కొండంత ఆశతో వచ్చాను. నేరం ఒప్పుకున్న తర్వాత ఆవిడని రక్షించడం చాలా కష్టం. తన మీద జరగబోయే అత్యాచారం నుంచి రక్షించుకోవడానికే ఆమె హత్య చేసింది. మీరైతే ఈ కేసు గెలిపించగలరని తోటి లాయర్లు అంటున్నారు. తప్పకుండా మీరు ఈ కేసు టేకప్ చేయాలి. ఎనీహౌ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దట్స్ వై యువర్ ఆనర్
తన శీలాన్ని కాపాడుకోవడానికి ముద్దాయి హత్య చేసిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని కోర్టు వారు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది నిజం కాదు యువర్ ఆనర్. 31 డిసెంబర్ న్యూ ఇయర్ నాడు ముద్దాయి డాలిని హత్య చేస్తుండగా 10 మంది చూశారు. వారి సాక్ష్యం కోర్టు వారు విన్నారు. తన భర్త ముద్దాయి డాలీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కక్ష ముద్దాయికి ఉంది. అందుకే ఏనాడు ఏ పార్టీకి వెళ్ళిన ముద్దాయి తన భర్తతో కలిసి పార్టీకి వెళ్ళింది, కావాలని ఆమెతో గొడవ పెట్టుకుంది, అమానుషంగా చంపింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇది పగా ప్రతీకారాలతో ఓ పద్ధతి ప్రకారం ముద్దాయి కక్ష తీర్చుకునేందుకు చేసిన పాశవిక మానుష హత్య తప్పించి కేవలం ఆవేశంతో చేసిన అకారణ హత్య కాదని కోర్టు వారు గమనించాలి. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అవునన్నా. ఏమిటని చెప్పేది? నిజమే? నిజమేనన్నా. చెల్లాయికి శిక్ష పడటం తప్పదంటున్నారు అందరూ. వీల్లేదురా, వీల్లేదు. నేను చేసిన పాపానికి నా కూతురికి శిక్ష పట్టడానికి వీల్లేదురా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదురా. ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి దాన్ని రక్షించుకుందాం. పద. ఇదేమన్నా ఖాళీగా ఉంది? కన్నవాడివి కనుక ఎందుకు ఈ కొడుకును కన్నానా అని కసేపేడు. కన్న రుణం తీర్చుకున్నాను. నీ కొండ నానా, కొండ నానా, కొండ నానా, కన్న తండ్రిని నాకేంత ద్రోహం చేస్తావా? వాదోపవాదాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత డాలీ తన భర్తతో సంబంధం ఏర్పరచుకుందనే కక్షతోనే ముద్దాయి ఈ హత్య చేసిందని కోర్టు అభిప్రాయపడుతుంది. ఈ అమానుష హత్యకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. అయితే ఆమె గర్భిణి కనుక డెలివరీ అయిన తరువాత ఆ శిక్ష అమలు జరపాల్సిందిగా కోర్టు ఆదేశిస్తున్నది. వద్దు, నా బిడ్డను శిక్షించకండి. ఆ పాపం చేసింది నేను. ఆ శిక్ష నాకు వేయండి, నాకు వేయండి. లేవండ్రా, కాస్త ఎంగిలి పడండి. మీరు చేయాల్సిందంతా చేశారు. మనకు అంతే రాసి పెట్టుందని గుండె దిటవు చేసుకోవాలి. ఏమైంది? విద్యకు మగపిల్లాడు పుట్టాడు. పండంటి బిడ్డ పుట్టాడని సంతోషించాలా, బిడ్డ పుట్టగానే దాని ప్రాణాలు తీస్తారని విచారించాలా? భగవంతుడా, నా కోసం ఇంతమంది బాధపడుతున్నారా? బ్రతికి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, చావబోతూ కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఎందుకండి, ఎందుకలా ఏడుస్తారు? మీరు కట్టిన పసుపు తాడిని నేను గౌరవించకపోయినా నేను పసుపు కుంకాలతోనే వెళ్ళిపోతున్నాను కదండి. ఆనందంగా నవ్వండి. ఒక్కసారి నా కోసం నవ్వండి, నవ్వండి. అమ్మా విద్య, అట్ట మాట్లాడకమ్మా. నా గుండె తట్టుకోలేదు. ఏంటో నేను చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వచ్చిందమ్మా. పాపం చేయించింది నువ్వైనా చేసింది నేనేగా నాన్న. ఆ పాపానికి ఇంత శిక్ష పడుతుందని నేను అనుకోలేదు. నీ ఏడుపు ఆపి నిన్ను లాలించే అదృష్టం నాకు లేదురా. ఈ పాపిష్టి కడుపున పుట్టినందుకు నీకు ఏడుపే మిగిల్చి వెళ్ళిపోతున్నాను. బిడ్డ నుంచి దూరం కావడం ఇంతగా గుండెలు కోస్తుందని తెలిస్తే మీ బిడ్డల్ని మీ నుంచి దూరం చేసేదని కాదత్తయ్య. విద్య కంటి నుండి జారేవి కన్నీటి చుక్కలు కావు, కాలుష్యాన్ని కడిగే అమృత బిందువులు. పశ్చాత్తాపంతో కాలుతున్న ఆ మనసును అవి చేత తీర్చగలవు. బావగారు, నా బిడ్డ మీ శిక్షణలో పెరగాలి. మీ అంత మంచివాడు కావాలి. నీలో మిగిలిన మంచితనమే నీ బిడ్డకు శ్రీరామ రక్ష. కానీ
పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ మొద్దు ముచ్చట్లు చూసుకోవాలని నా ప్రేమలు కోస్తున్నాయి బావగారు. వీడు తప్పుడు అడుగులు వేస్తే చూడాలి, అవి తప్పుడు అడుగులు కాకుండా చేయాలి. వేడి జిలిబిలి బాట్లు వినడం కోసం నాకు బ్రతకాలనిపిస్తుంది బావగారు, బ్రతకాలనిపిస్తుంది. నేను బ్రతికి మంచి ఇల్లాలు అనిపించుకోవాలనుంది, మంచి కోడలిగా ప్రేమించే తల్లిగా జీవించాలనుంది. నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి. అమ్మా, టైం అయింది. టైం అయిపోయింది. నా టైం అయిపోయింది బావగారు. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.